మక్కా ముస్లింల పవిత్ర పుణ్యక్షేత్రం, జెరూసలేం క్రైస్తవుల పవిత్ర పుణ్యక్షేత్రం. అక్కడికి వెళ్ళి వేరే మతానికి సంబంధించినటువంటి వ్యవస్థ ఉండాలని అటు జెరూసలేంలో కావాలని ముస్లింలు కోరుకోవట్లేదు, మక్కాలో కావాలని క్రైస్తవులు కోరుకోవట్లేదు. అలాగే హిందువులందరికీ ఆరాధ్య దైవం తిరుమల తిరుపతి వెంకన్న. ఆ వెంకన్న స్వామి దర్శనానికి ప్రపంచం నలుమూలల నుంచి హిందువులు వస్తారు. హిందువులకు సంబంధించినంత వరకు ఇదే అతిపెద్దదైనటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం. మిగతా అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, అతిపెద్దదైనటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం. అలాంటి తిరుమల వెంకన్న కొలువు తీరున్నటువంటి తిరుపతి తిరుమల టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ ఆ కిందనే ఉన్నాయి. అటు అమ్మవారి ఆలయం తిరుచానూరు కావచ్చు, అలాగే మిగతా ఆలయాలు కావచ్చు ఉన్నాయి. అలాంటి సందర్భంలో గోవిందరాజ స్వామి టెంపుల్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అలాంటి చోట్ల కావాలని వేరే మతానికి సంబంధించిన యూనివర్సిటీనే పెట్టేయాలన్నటువంటి ప్రయత్నం ఒక మామూలు సంస్థగా ప్రారంభించి నేరుగా ఒక ముస్లిం విశ్వవిద్యాలయాన్నిగా మార్చేయాలన్నటువంటి ప్రయత్నం చేసిన అమ్మాయి నౌషేరా షేక్. మామూలుగా ఓ ముస్లిం తను వ్యాపారాలు పెంచుకుంటే తప్పేమీ లేదు, ఎదగడంలో తప్పేమీ లేదు, దాన్ని హర్షిస్తాను కూడా. లేదా అక్కడే పర్మిషన్ తీసుకుని ఏదైనా తను అలాంటి విద్యాసంస్థ పెట్టినా తప్పు లేదు. ఎలాంటి పర్మిషను లేకుండా పెట్టిందేమో స్వచ్ఛందం పేరుతో, తీరా చూస్తే ఏకంగా యూనివర్సిటీ పేరుతో కథ మార్చేసి చివరికి కోర్టుల ద్వారా లేదా రాజకీయాలను అడ్డం పెట్టి హిందూ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని అన్యమతానికి దారికి తీసుకెళ్లాలన్నటువంటి ప్రయత్నం చేసినటువంటి మహిళ నౌషేరా షేక్ ఆస్తులు ఇప్పుడు వేలం అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా స్కీముల పేరుతో అక్రమంగా డిపాజిట్లు సేకరించి వేల కోట్ల కుంభకోణానికి తెరలేపిన హీరా గోల్డ్ ఎండి నౌషేరా షేక్ ఆస్తులు వేలం వేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఎలాంటి వాదాలు లేని ఆస్తుల వివరాలను ఈడీకి ఇవ్వాలని నౌషేరాను ఆదేశించింది. హీరా గోల్డ్ స్కామ్ కేసులో దాఖలైన పలు పిటిషన్ల మీద అక్టోబర్ 18 విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు ఆ సంస్థ ఎండీకి గతంలో ఇచ్చిన బెయిల్ని రద్దు చేసింది. అలాగే ఈ కేసుకు సంబంధించిన దాఖలైన అన్ని పిటిషన్లను డిస్మిస్ చేసేసింది. అయితే ఈ కేసులో ఉపశమనం కల్పించాలని కోర్టు గత నెల 22 నౌషేరా సుప్రీంకోర్టులో మిస్లీనియస్ అప్లికేషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ సోమవారం జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన దిశోబి ధర్మాట్ విచారించింది. ఈ సందర్భంగా తన ఆస్తుల వేలం వేసి డిపాజిట్లు డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టు నౌషేరా షేక్ తరపున న్యాయవాది ధర్మాసనానికి చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్లో 2 ఆస్తులు వేలం వేసేందుకు ఈడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. 3 నెలల్లో ఈ ప్రక్రియ ముగించాలని, వివరాలు తెలపడంలో ఎలాంటి వివాదాలు సృష్టించదని నౌషేరాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ డిసెంబర్ 17కి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం చెప్పింది.